హాయ్ అండి, నేను డ్రైవింగ్ స్కూల్ నుంచి విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను. ఈ మేడం వాళ్ళ ఓన్ వెహికల్, ఓలా వెహికల్. స్టార్టింగ్లో సైకిల్ కూడా రాకున్నా ఇప్పుడు వాళ్ళ ఓన్ వెహికల్. అట్లా చిన్న వెహికల్స్ మీద నేర్చుకున్నాక పెద్ద ఇస్తాము, పెద్ద వెహికల్స్ నేర్చుకున్నాక లాస్ట్లో మీ వెహికల్ ఇస్తాము. ఈ మేడం మాటల్లో ఆమె ఎక్స్పీరియన్స్ విందాము. చాలా భయంతో వచ్చింది, చాలా డౌట్ఫుల్గా వచ్చింది. ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మేడం. నాకు సైకిల్ అసలు పట్టుకోవాలన్నా చాలా భయం ఉండే. నేను చాలాసార్లు అసలు రావడానికి కూడా చాలా మీన్స్ ఆలోచించాను అనమాట. వస్తుందా నాకు రావదా అన్నట్టు చాలా టెన్షన్ ఉండే అనమాట. సో చిన్నగా వెహికల్స్ పట్టుకొని నడుపుతుంటే కొంచెం ధైర్యం వచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ చిన్న వెహికల్తో, నెక్స్ట్ ఇప్పుడు ఈ వెహికల్ కాల్ చేసినప్పుడు మీరు చాలా డౌట్స్ అడిగాను అనమాట. నాకు వస్తుందా, చాలా టెన్షన్ ఉంది, వస్తుందా అనేసి అడిగాను అనమాట. బట్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. నేను చెప్పాను కదా, మీరు ఎంత బయస్లైనా మీరు ట్రై చేయండి అమ్మా, మీకు వచ్చేంత వరకు సపోర్ట్ చేస్తామన్నాము. మా సపోర్ట్ మీకు ఎట్లుందండి? మీరు నేర్పించే విధానంలో కానీ, మీ నేర్చుకునే విధానంలో కానీ మీరు ఇప్పుడు సక్సెస్ఫుల్గా నేర్చుకోగలిగారా? మీ ఓన్ వెహికల్, మీ పనులు మీరు చేసుకుంటాన్న కాన్ఫిడెన్స్ వచ్చిందా మీకు? ఫ్యూచర్లో రోడ్ మీదకి కూడా వెళ్ళి నేను పనులు చేసుకుంటాన్న నమ్మకం కలిగిందా మీకు? ఓకే, ఇప్పుడు మీ సొంత వెహికల్ ఇది. ఓకే అమ్మ, మీలాంటి బయస్లకు మీరు ఏం చెప్పదలుచుకోరు మేడం? ట్రై చేయండి. ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేస్తాం కాబట్టి భయం అనేది పోతుంది ఫస్ట్ చిన్న వెహికల్తోనే. సో ఆ తర్వాత సక్సెస్ఫుల్గా నేర్చుకోగలుగుతారని కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతారా? నేర్చుకోవచ్చు. చెప్పలేక చెప్పగలుగుతారా? అట్లేం లేదండి, నేర్చుకోవచ్చు. నాకే వచ్చిందంటే అందరికి వస్తుంది. మీకే వచ్చిందంటే ఎవరికైనా వస్తుంది అంటారా? ఇక్కడ మీరు చూస్తున్నారమ్మా, చాలామంది పెద్దవాళ్ళు కూడా ఆ చిన్న వెహికల్స్ ఉండడం వల్ల పెద్దవాళ్ళు కూడా నేర్చుకుంటారు. మీరు నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళని చూసే నేను ధైర్యం తెచ్చుకొని వచ్చాను అనమాట. అంత ఏజ్డ్ వాళ్ళే నేర్చుకుంటున్నారు కాన్ఫిడెంట్గా, నాకెందుకు రాదు అనేసి వచ్చాను. యంగ్స్టర్స్కి అయితే పర్టికులర్లీ నా సజెషన్ ఏంటంటే, నీడ్ అండి, ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ వచ్చి ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా, బస్సులని, ఆటోలని, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, స్కూల్ నుంచి పిల్లల్ని తెచ్చుకోవడానికి కానీ, మీ పనులు మీరు చేసుకోవడానికి టూ వీలర్ అనేది చాలా మనకు, మొబైల్ ఎంత అవసరమో టూ వీలర్ రావడం కూడా అంతే అవసరం కదండి. ఓకేనా? ఓకే అండి, ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్ మేడం. ఓకే, మీ డ్రైవ్ చూద్దాము. చూస్తారు కదండి, వాళ్ళ ఓన్ వెహికల్ కూడా సెల్ఫ్గా డ్రైవ్ చేయగలుగుతుంది. అది నా కమిట్మెంట్ అండి. మీ వెహికల్ కూడా మీకు వచ్చేంత వరకు మా సపోర్ట్ ఉంటుంది. త్వరగా నేర్చుకుంటారు, గ్యారంటీగా నేర్చుకుంటారు.